హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పిఎస్గా పనిచేసినటువంటి పెండ్యాల శ్రీనివాసరావు, ఆయన మీద ఉన్నటువంటి సస్పెన్షను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఎత్తివేయటం, ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి విషయంలో ఆయనకి క్లీన్ చిట్ ఇవ్వటము అనేటువంటి వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలకు దారితీస్తుంది. ఈ పెండ్యాల శ్రీనివాసరావు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అప్పుడు ఉన్నటువంటి సమయంలో పిఎస్గా పనిచేశారు. ఈయన యాక్చువల్గా జిఏడికి సంబంధించి అడిషనల్ సెక్రటరీ హోదాలో ప్రణాళిక విభాగంలో ఉండేవారు. ఆయన డిప్యుటేషన్ మీద సీఎంకి పిఎస్గా పనిచేశారు. అయితే మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. కరెక్ట్గా సంవత్సరం అయింది. ఆ కేసు నేపథ్యంలో ఆ స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించినటువంటి ఆ లావాదేవీల వ్యవహారం అంతా కూడా పిఎస్గా ఉన్నటువంటి ఈ పెండ్యాల శ్రీనివాసరావు గారి ద్వారాగానే జరిగిందనేటువంటి ఆరోపణలు సిఐడి చేసింది. ఆయనకు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే పెండ్యాల శ్రీనివాసరావు జిఏడి ప్రణాళిక విభాగంలో ఉన్నటువంటి అడిషనల్ సెక్రటరీ అప్పుడు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా ఇతర దేశాలకు వెళ్ళాడు. అంటే కేంద్ర ప్రభుత్వ సర్వీస్ రూల్స్ ప్రకారంగా ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి సమాచారం అందించకుండా విదేశాలకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆయన సస్పెండ్ చేశారు. అయితే ఇప్పుడు ఆయన సస్పెన్షన్ ఎత్తివేసి ఆయన ప్రణాళిక విభాగంలో అడిషనల్ సెక్రటరీగా నియమిస్తూ ప్రస్తుత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన ఇతర దేశాలకు వెళ్ళొద్దు, అనుమతి లేకుండా అనే కండిషన్ మాత్రమే పెట్టారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఏమిటి అని అంటే పెండ్యాల శ్రీనివాసరావు మీద స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో అవినీతి ఆరోపణలతోనే ఐటీ శాఖ అప్పుడు దాడులు చేసింది, వాళ్ళ ఇంట్లో సోదాలు చేసింది, అవన్నీ చేసింది. ఆ సోదాల నేపథ్యంలో ఒక 2,000 కోట్ల రూపాయల అక్రమం సంబంధించినటువంటి వ్యవహారం కూడా బయటపడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఐటీ శాఖ అయితే ఇప్పటి వరకు అన్ని 2,000 కోట్ల రూపాయల అక్రమాలు వ్యవహారం, వాటికి సంబంధించిన వ్యవహారం ఏమీ చెప్పలే. ఇది వైసీపీ యొక్క ఆరోపణ. ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయనకు కూడా సిఐడి నోటీసులు ఇచ్చింది, ఆయన అప్పుడైతే విచారించలేదు. ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆరోపణలు ఉన్నటువంటి ఆయన చంద్రబాబు నాయుడు పాత పిఎస్కి క్లియరెన్స్ ఇవ్వటము, ఆయన ఉద్యోగంలో చేర్చుకోవటం, ప్రభుత్వం ప్రజలు ఈ రోజున మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది ఈ ప్రభుత్వము అని వైసీపీ ఆరోపిస్తుంది. ఇప్పుడు ఇలాగనే చంద్రబాబు నాయుడు మీద కూడా ఆ సిఐడి అప్పుడు కేసులు పెట్టింది వైసీపీ ప్రభుత్వంలో. ఈ కేసులు ఏమైనా ఉపసంహరించుకుంటారా అనేటువంటివి కూడా వ్యంగ్యంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా చంద్రబాబు మాజీ పిఎస్ మీద ఉన్నటువంటి మొత్తము సస్పెన్షన్ ఎత్తివేత వ్యవహారం అంతా రెండు పార్టీల మధ్య కొంత చర్చకు దారితీసినటువంటి పరిస్థితి ఉంది.